Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ అయితే సో ఫైనల్ గా చాలా అంటే చాలా బిగ్ సక్సెస్ తో మంచి కలెక్షన్స్ తో మంచి రెవెన్యూతో సో అలాగే మంచి బ్రేక్ ఈవెంట్ అయితే మంచి గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆయన రీఎంట్రీ తర్వాత ఇంత మంచి కలెక్షన్స్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఈ ఇయర్ స్టార్టింగ్ కూడా ఇదే కలెక్షన్స్ సునామీ కురిపించింది అనమాట టీఎఫ్ఐ కి బాక్స్ ఆఫీస్ లో. సో మన టీఎఫ్ఐ లో సో ఫస్ట్ ఈ యొక్క 2026 స్టార్టింగ్ బోనీ చేసిన ఏ మూవీ అని ఉందంటే ఇంత కలెక్షన్ సునామీ కురిచిందంటే అది మన మనశంకర్ ప్రసాద్ మూవీ అని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే సో 4 జిల్లాల్లో 40 కేంద్రాల్లో ఈ రకంగా 50 days ని కంప్లీట్ చేసుకోవడం, అలాగే ఇంత ఘన విజయాన్ని సాధించడం, అనిల్ రావుపూడి గారి కెరియర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలవడం, అది కూడా మెగాస్టార్ చిరంజీవిని పట్టుకొని ఆయన్ని డైరెక్ట్ చేయడం అనేది ఆయన కెరియర్ లో ది బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు అనమాట అనిల్ రావుపూడి గారికి. అలాగే అనిల్ రావుపూడి గారు మరొక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఏది విక్టరీ వెంకటేష్ గారు. అలాగే మన కళ్యాణ్ రామ్ గారితో అయితే మనం ఊహించిన విధంగా అయితే ఆ స్క్రిప్ట్ అయితే రెడీ చేశారంట. ఆ సినిమా కథ కూడా మనం ఊహించిన విధంగా ఉండబోతున్నట్టుగా నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చూడాలి మరి అది కూడా దీనికి మించి ఉండబోతుంది అనే కాంబినేషన్ వీళ్ళ మల్టీ స్టార్లు కాంబినేషన్ అయితే తెగ కలిసి వస్తుంది అనమాట మన అనిల్ రావుపూడి గారికి అయితే. ఇకపోతే 40 కేంద్రాల్లో ముందుగా మనకు పిఠాపురం అయితే ఒక మంచి కేంద్రం అయితే ఈ రకంగా 50 days ని కంప్లీట్ చేసుకోవడం, అలాగే తూర్పు గోదావరి జిల్లాలో 15 కేంద్రాల్లో ఆడటం, అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా 12 కేంద్రాల్లో ఆడటం అనేది ఘన విజయాన్ని సాధించుకుంది అనమాట మనశంకర వరప్రసాద్ మూవీ అయితే. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాసిందని చెప్పాలి. అలాగే కలెక్షన్స్ సునామీ కానీ ఓవర్సీస్ లో చూసుకున్నా కానీ, అలాగే మన ఇండియాలో మన ఇండియా పాన్ ఇండియా లెవెల్లో చూసుకున్నట్లయితే విత్ ఇన్ 7 days మూవీ రిలీజ్ అయిన 7 days లోనే బ్రేక్ ఈవెన్ అవ్వడం, అలాగే పలు హీరోల్ని దాటి గ్రాస్ అవ్వడం, అంటే మంచి కలెక్షన్స్ ని రాబట్టడం అనేది నాట్ ఏ జోక్ అని చెప్పుకోవాలి. సీనియర్ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారు మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్ళిపోతున్నారు అనమాట. మరి కొంతమంది కామెంట్ చేయొచ్చు, బాలకృష్ణ గారు ఇంతకంటే మంచి రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు, ఇంత మంచి కలెక్షన్స్ రాబడుతున్నారని. అది వేరు ఇది వేరు అనమాట. అది వేరే జోనర్, ఇది వేరే జోనర్ అయినా కానీ రెండు డిఫరెంట్ ఆఫ్ జోనర్స్ అయినా కానీ మంచి రెవెన్యూని జనరేట్ చేసిన మూవీ ఏదైనా ఉందంటే మాత్రం అది మనశంకర్ వరప్రసాద్ మూవీ అని చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ కానీ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బీభత్సాన్ని సృష్టించింది అనమాట. స్టిల్ ఇప్పటికీ కూడా మామూలుగా మారుమోగిపోతుంది. 40 days 40 కేంద్రాల్లో 50 days ఆడటం అనేది నాట్ ఏ జోక్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మంచి వ్యూస్ ని మంచి లైక్స్ అనేది సాధించింది. అలాగే మొన్న మన టెలివిజన్ లో కూడా వేసారనమాట మంచి రేటింగ్ అయితే. G5 మంచి రేటింగ్ తో మూవీ అనేది చాలా వీక్స్ అయితే చాలా వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. చాలా ఎక్కువ స్ట్రీమింగ్ అయింది. అలాగే మంచి రేటింగ్ తో కూడా 5.5 రేటింగ్ తో అయితే స్ట్రీమింగ్ అయింది అనమాట టెలివిజన్ లో కూడా. ఇలాంటి రికార్డు మెగాస్టార్ చిరంజీవి గారు తప్ప ఇంకెవరు క్రియేట్ చేయాలని చెప్పుకోవచ్చు. నేనైతే నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ఏదో వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే థ్యాంక్ యూ.